క్షణక్షణం పోరాటం కనకన్న ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో దేశంలో జూలై 1 నుంచి 3 కొత్త చట్టాలు అమలు. ఆన్లైన్లోనే పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ. దారుణ నేర సంఘటనను వీడియో చిత్రీకరణ. పోలీసులకు నూతన చట్టాలపై ఇప్పటికే శిక్షణ. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు లేని రాజకీయం సాధ్యమా? 77 నియోజకవర్గాలలో వారిదే పూర్తి ఆధిపత్యం. వారిని విస్మరించి వైకాపా మూల్యం చెల్లించుకుందా? నాడు చంద్రబాబు నేడు జగన్ను ఓడించింది వీరేనా? రాబో రోజుల్లో మళ్లీ వారిదే కీలక పాత్ర కానుందా? ప్రపంచ కమ్మ మహాసభలకు ఏర్పాట్లు. జూలై 20-21 హైదరాబాద్లో నిర్వహణ. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకగా సభలు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరు. సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడి. యుద్ధం గెలవాలంటే రాజు మాత్రమే బలవంతుడైతే చాలదు, సైన్యం కూడా అంతే బలంగా ఉండాలి. వైఎస్ జగన్ మిస్ అయిన అసలు లాజిక్ ఇదేనా? ఇప్పుడంతా కమర్షియల్ పాలిటిక్స్. అది జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. పార్టీ క్యాడర్ను కాపాడుకోకపోతే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారుతోంది. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్లోనే చాలా మంది పొలిటికల్ లీడర్స్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారు. అయితే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైసీపీని రెడ్లు సైతం ఎక్కువగా అనుసరించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రెడ్ల కోరికల సైతం తీరకపోవడం జరిగింది. దీంతో వైసీపీ బ్యాక్ బోన్ గా ఉండే రెడ్లు సైతం తాజా ఎన్నికలలో టీడీపీ పార్టీకి, జనసేన పార్టీకి సపోర్ట్ గా నిలబడినట్లు తెలుస్తోంది. తన కష్టబలంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెడ్లను సైతం సైలెంట్ గా తీసుకోవడంతో సహించలేకపోయారు. దీంతో 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ పడింది. దీని ఫలితమే 11 సీట్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా రాయలసీమలోని 4 జిల్లాలలో రెడ్ల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. 2011లో వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి వైసీపీ పార్టీలోనే ఉన్న చాలా మంది రెడ్లు 2024 వచ్చేసరికి వదిలేసినట్లుగా తెలుస్తుంది. అలా మొత్తం 4 జిల్లాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ దెబ్బ పడింది. అదేవిధంగా నెల్లూరు కూడా రెడ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అలాంటి చోటు కూడా 2014లో భారీ మెజార్టీ సాధించిన వైసీపీ 2019లో కూడా క్లీన్ స్వీప్ చేసింది. 2024 చూస్తే మొత్తం అక్కడ టీడీపీ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది. ప్రకాశం జిల్లాలో కూడా 12 అసెంబ్లీ సీట్లలో 8 నియోజకవర్గాలలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాల్లో 2 నియోజకవర్గాల్లో రెడ్లు శాసిస్తూ ఉంటారు. మొత్తం మీద చూసుకుంటే రాయలసీమలో 52, నెల్లూరులో 10, ప్రకాశంలో 8, పల్నాడులో 4, ఈస్ట్ గోదావరిలో 2, ఇలా మొత్తం మీద ఏపీ అంతా కలుపుకుంటే 77 అసెంబ్లీ నియోజకవర్గాలను రెడ్లే శాసిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే రాజకీయాలలో ఖచ్చితంగా వీరి ప్రభావం ఉంటుంది. దీనివల్లే 2019లో చంద్రబాబు కూడా భారీగా ఓడిపారు. కానీ 2024 వచ్చేసరికి జగన్ ఓటమికి కూడా వీరే కారణమయ్యారని చాలా మంది సీనియర్ నేతలు తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించారు నాయకులు. వైసీపీకి ఆ స్థాయిలో భారీ విజయం కట్టబెట్టిన ప్రజలకు జగన్ డీబీటీల రూపంలో న్యాయం చేశారు. మరి ఆ స్థాయి విజయం దక్కడంలో కీలక భూమిక పోషించిన కార్యకర్తలకు జగన్ ఏమి చేశారు? జగన్ మిస్ అయిన ప్రధాన అంశం ఇది. యుద్ధంలో గెలవాలంటే రాజు మాత్రమే బలవంతుడైతే చాలదు, సైన్యం కూడా అంతే బలంగా ఉండాలి. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు జగన్ మిస్ అయిన అంశం ఇదే. ముఖ్యమంత్రిగా తాను బలంగా పనిచేస్తున్నానని, ప్రజలకు అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తున్నాను, కరోనా కష్టకాలంలోనూ కమిట్మెంట్ మిస్ అవ్వలేదు అని జగన్ భావించుండొచ్చు. గతంలో ఎన్నడూ లేనని మెడికల్ కాలేజీలు, ఎప్పుడూ నేతల ఆలోచన చేయని పోర్టులు, సామాన్యుడికి ఆర్థిక భరోసా, ఇంటింటికి పెన్షన్, గ్రామాల్లోని మెజార్టీ సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాలు, ఇవన్నీ తన బలాలు అని జగన్ భావించుండొచ్చు. అది నిజం కూడా. 40% ఓట్లు ఆ బలం తాలూకా ప్రతిఫలమే. కానీ గ్రామ స్థాయిలో కార్యకర్తకు జగన్ ఆర్థిక భరోసా కల్పించడంలో విఫలమయ్యాడనేది వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడన్నీ కమర్షియల్ పాలిటిక్స్. 200 రూపాయల పెట్రోల్, 100 రూపాయల బిర్యానీ, 200 రూపాయల వాటర్ బాటిల్ ఖర్చు పెట్టలేనిదే బయటకు ఒక్కరిని కూడా తీసుకెళ్లలేని పరిస్థితి అనే కామెంట్లు ద్వితీయ శ్రేణి నేతల నుంచి బలంగా వినిపిస్తుంటాయి. జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్ సీఈఓ కాదు, పొలిటీషియన్ అనే విషయం 2019 తర్వాత జగన్ మర్చిపోయాడనే అంటున్నారు కార్యకర్తలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2029 వరకు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉండాలి. జగన్ బలవంతుడు కాబట్టి నడిచేస్తాడు. మరి కార్యకర్త ఎలా ముందుకు కదలగలడు?
5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మద్దతు దక్కని కార్యకర్త ఈ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎలా పార్టీ జెండాని గ్రామస్థాయిలో కాపాడగలడు? ఇది జగన్ విస్మరించిన ప్రధాన అంశం. ప్రస్తుతం గ్రామస్థాయిలో ఏ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి మాట్లాడుకుంటున్నా వినిపిస్తున్న మాటలు ఇవే. ఇక సర్పంచుల పరిస్థితి చెప్పే పని లేదు. టీడీపీ ప్రభుత్వం ఆపిన బిల్లును కూడా జగన్ వచ్చాక ఇవ్వలేదని అంటున్నారు. ఈ సమయంలో ఇంతకాలం చిన్న చిన్న పనులు చేస్తున్న కార్యకర్తలు జెండా పట్టుకుని ఎలా మనుగడ సాగించగలుగుతారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్. ఇప్పటికైనా చేతులు ఊపడం, దండం పెట్టడమే కాదు, కార్యకర్తతో కలిసిపో. ఈ సమయంలో మనోధైర్యాన్ని ఇవ్వు. నిన్ను ఎలా నమ్ముతారో ఆ నమ్మకానికి నువ్వు అర్హుడు అనే విషయాన్ని ఇంకాస్త బలంగా చెప్పు. కుదిరితే వ్యక్తిగతంగా చెప్పు. తగ్గితే తప్పులేదు జగన్. అవసరమైనప్పుడు మన అనుకున్న వాళ్ళకు మనం అవసరం ఉన్నప్పుడు నువ్వే కాదు నీ సైన్యం కూడా బలంగా ఉండేలా చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్. ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 2021 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్లోని HICCలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ సభల ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడం, విశేష సేవలందించిన వారికి గుర్తింపు ఇవ్వడంతో పాటుగా ఇతర వర్గీయులకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలు ఖరారు చేశారు. కమ్మ మహాసభ ద్వారా కమ్మ సామాజిక వర్గీయుల ఐక్యత, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తరలివస్తున్నారు. ప్రధానంగా ఈ మహాసభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమకుమార్ వెల్లడించారు. భారతదేశ జనాభాలో 1.5%గా, ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని వివరించారు. వీరిని ఒకే వేదికపైకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నైపుణ్యాభివృద్ధి, రైతులకు ఆసరా, సభల నిర్వహణ, ఇతర సామాజిక వర్గీయులకు చేయూతనందించడం, విశేష సేవలందించిన వారిని గుర్తించి వారిని సత్కరించడం వంటి లక్ష్యాలతో తమ సంస్థ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పనిచేస్తుందని కుసుమకుమార్ చెప్పారు. ఈ సభలో సంస్థ భవిష్యత్ లక్ష్యాలను ఖరారు చేయడంతో పాటుగా అతిథుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. భవిష్యత్ లక్ష్యాలతో ఈ తొలి మహాసభలో మేధోసంపద, పరస్పర మార్పిడి, కమ్మ కుటుంబాల సమాచార బదిలీ, వెనుకబడిన కుటుంబాలకు ఆలంబన అందించుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల నిర్వహణ, విశిష్ట వ్యక్తుల గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్తును తీర్చిదిద్దేలా యువతకు చేయూత, రాజకీయ సాధికారత, వ్యవసాయానికి తోడ్పాటు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేయడం వంటి వాటిపై చర్చిస్తారని జట్టి కుసుమకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశంలోని ప్రతి ఒక్కరికి 3 కొత్త చట్టాలు అందుబాటులోకి రానున్నాయి. 3 కొత్త చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం లభించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమెకు ఆమోదం తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన 3 ఒకే విధమైన నోటిఫికేషన్ల ప్రకారం కొత్త చట్టాలు, నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్లో భారతీయ సాక్ష్య అభినయం 2023 అమలులోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీస్ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు వీలు కలగనున్నది. దీంతో తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయవచ్చు. ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసుల యాదవ్కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లా శ్రీనివాసులను తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. చిన్నబాబుతో పాటు పంతగాని నరసింహప్రసాద్, సిస్లా రోహిత్, దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు బాధితులు తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషకు వినతి పత్రాలు అందజేశారు. శుక్రవారం తన స్వగృహం వద్ద ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు పంపుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. మదనపల్లె రూరల్ మండలం కొత్త ఇండ్లు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా
విద్యార్థులకు ఏ లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. మదనపల్లె పట్టణం బీకేపల్లి కాలనీలో ఇళ్ల స్థలాలను వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేశారన్న ఫిర్యాదుపై రెవెన్యూ హౌసింగ్ అధికారులతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే బీకేపల్లిలో కాలనీలోని లేఅవుట్లు సందర్శించి కబ్జాకి గురైన వాటిని వెంటనే గుర్తించి అర్హులైన పేదలకిచ్చే విధంగా రూపకల్పన చేయాలని ఎంఆర్ఓకి ఆదేశాలు జారీ చేశారు. బీకేపల్లి కాలనీలో నీటి సమస్య స్థానికులు తమ దృష్టికి తీసుకురాగలరని, కాలువలు, నీటి సమస్య వంటివి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్టేట్ ప్రాంతానికి సంబంధించిన కొందరు మహిళలు సమస్యలను ఎమ్మెల్యే నివాసం దగ్గర దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే వారు ఉండే కాలనీకి అధికారులతో అక్కడికి వెళ్లి వీధి దీపాలు, నీటి కాలువలు, రోడ్ల గురించి అక్కడ వివరించడం జరిగింది. 28 కేటగిరీలలో వివిధ వర్గానికి పెన్షన్ పెంచడం జరిగింది. 3,000 రూపాయల నుండి 4,000కు ఒకేసారి పెంచాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు తమ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా నెలలో పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే జూలై 1 పెన్షన్ ఇవ్వబోతున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తంబళ్లపల్లె మండలం ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో తంబళ్లపల్లె మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూలై నెల పెన్షన్ పంపిణీ గురించి దాసరపల్లి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు సమయం తీసుకుంటే ఈ రోజు 1,000 రూపాయలు పెంచడానికి కేవలం 10 రోజులు మాత్రమే సమయం తీసుకున్నామని, 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో ఇంటింటికి తీసుకెళ్లి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రెడ్డప్పరెడ్డి మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో అదే చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటుతోనే సూపర్ 6 పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు. మదనపల్లె అభివృద్ధిలో షాజహాన్ బాషా మార్క్ పాలన ప్రారంభమైంది. ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. మదనపల్లె అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మార్క్ పాలన ప్రారంభమైందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్జే వెంకటేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా 4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులకు ఇచ్చే పింఛను 4,000కు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. మదనపల్లె అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే షాజహాన్ బాషా మార్క్ పాలన ప్రారంభమైందని ప్రశంసలు కురిపించారు. అన్ని శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధిపైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో 151 సీట్లు వస్తే నాడు మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. నేడు ప్రతిపక్ష హోదా కోసం దేహి అంటూ అడుక్కోవడం ఆయన స్థాయిని మరింత దిగజార్చిందన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న, గణేష్, పిల్లి రవి, నరసింహులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో వాటిని తూచా తప్పకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకు మొట్టమొదట 3,000 ఇస్తున్నటువంటి పింఛన్ను 4,000 రూపాయలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 1వ తారీఖునే ఇంటి దగ్గర పింఛన్లు ఇచ్చే విధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా 1వ తారీఖున ఖచ్చితంగా పేమెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తారో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏవైతే భూములు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ముద్ర వేసుకుని, తన ముద్ర వేసుకుని అవకాశం వస్తే ఈ రైతుల పాస్ పుస్తకాలను కూడా మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకోవాలనుకున్నాడో ఆ నిర్ణయానికి బ్రేక్ వేసి ప్రభుత్వ సింబల్తో పాస్బుక్లు ముద్రించి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పేవారు, నిరుద్యోగులను ఖచ్చితంగా మేము ఆదుకోవాలని చెప్పి. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో డిఎస్సి, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి
16,347 టీచర్ పోస్టులకు వెంటనే తీసుకోవడానికి నిర్ణయం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెలలోనే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్ణయం మేము కట్టుబడి నిర్ణయం తీసుకున్నామో అమరావతిలో భూములకు రెక్కలు వచ్చాయి. అప్పుడే రేట్లు కోట్లు పలుకుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దేశంలో జూలై 1 నుంచి 3 కొత్త చట్టాలు అమలు. ఆన్లైన్లోనే పోలీసులకు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ. దారుణ నేర సంఘటనను వీడియో చిత్రీకరణ. పోలీసులకు నూతన చట్టాలపై ఇప్పటికే శిక్షణ. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు లేని రాజకీయం సాధ్యమా? 77 నియోజకవర్గాలలో వారిదే పూర్తి ఆధిపత్యం. వారిని విస్మరించి వైకాపా మూల్యం చెల్లించుకుందా? నాడు చంద్రబాబు నేడు జగన్ను ఓడించింది వీరేనా? రాబో రోజుల్లో మళ్లీ వారిది కీలక పాత్ర కానుందా? ప్రపంచ కమ్మ మహాసభలకు ఏర్పాట్లు. జూలై 20-21న హైదరాబాద్లో నిర్వహణ. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకగా సభలు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరు. సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడి. యుద్ధం గెలవాలంటే రాజు మాత్రమే బలవంతుడైతే చాలదు, సైన్యం కూడా అంతే బలంగా ఉండాలి. వైఎస్ జగన్ మిస్ అయిన అసలు లాజిక్ ఇదేనా? ఇప్పుడంతా కమర్షియల్ పాలిటిక్స్. అది జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. పార్టీ క్యాడర్ను కాపాడుకోకపోతే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారుతోంది. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.